ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్ను మను వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గరలో హోలీ ముందు రోజు చేసే కామదహనం సెలబ్రేషన్స్ చేశారు. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే కామదహనం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు తెలిసిపోతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. అసలు కామదహనం ఎందుకు చేస్తారంటే, పార్వతీదేవి పరమశివుని వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు పరమశివుడు తపస్సులో ఉంటాడు. అతని తపస్సుకి భంగం కలిగించడం కోసం పార్వతీదేవి కామదేవుడి సహాయం కోరుతుంది. అందుకని కామదేవుడు పరమశివునిపై పూల బాణాన్ని వదులుతాడు. అప్పుడు పరమశివుడి తపస్సుకు భంగం కలుగుతుంది. తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరా అని చూడగా కామదేవుడే అని చెప్పి శివుడికి తెలుస్తుంది. శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు. కామదేవుడి భార్య రతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటుంది, తన భర్తని బ్రతికించు అని. అందుకని శివుడు కామదేవుణ్ణి బతికిస్తాడు. ఈ కామదహనం అంతరార్థం ఏంటంటే, మనిషి తనలోని కోరికలను దహింపజేసుకొని మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలనేది ఈ పండగలోని అంతరార్థం. అలా శివుడు కామదేవుణ్ణి భస్మం చేసిన దానికి ప్రతీకగా మనకిప్పుడు కామదహనం అనేది ఆచారంగా కొనసాగుతుంది. और प्रोग्राम అందరికీ హ్యాపీ హోలీ. అందరూ కూడా హోలీని హ్యాపీగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి. వీలైతే కెమికల్ కలర్స్ కాకుండా నేచురల్ కలర్స్ వాడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.